హాయ్ అండి, నేను మీ సోఫియాని. నేనైతే రీసెంట్గా ఛానల్ స్టార్ట్ చేశాను. మీ అందరి సపోర్ట్ నాకు కావాలండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే నేను మీకు కరివేపాకు పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను. మినిమం 3 to 4 months నిల్వ ఉండేలా చేద్దాము. ముందుగా కరివేపాకుని శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా డ్రై అవ్వాలి. నేనైతే ఈ కప్పుతో 4 cups తీసుకున్నానండి. మీరు ఇదే కప్పుతో 1/2 cup చింతపండు తీసుకుని గింజలు పీసి ఏం లేకుండా శుభ్రం చేసుకోండి. 2 cups వాటర్ పోసి బాగా ఉడికించండి దగ్గర పడే వరకు. ఉడికాక బాగా చల్లారనివ్వండి పూర్తిగా. ఈలోపు ఒక ప్యాన్ తీసుకుని 1/2 స్పూన్ మెజర్మెంట్తో జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మెంతులు వేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టి మాడకుండా వేయించండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి కరివేపాకు వేయించండి. బాగా క్రిస్పీగా వేయించాల్సిన అవసరం లేదు, మీడియంగా వేయించండి. తర్వాత మనం వేయించిన మసాలాలు పౌడర్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం వేయించిన కరివేపాకు, మసాలా పౌడర్, 1/2 cup కారం, 1/2 cup సాల్ట్, ఉడకబెట్టి చల్లార్చిన చింతపండు, 1/2 cup బెల్లం, బాగా మరగబెట్టి చల్లార్చిన నీళ్ళు ఒక 1/2 గ్లాస్ వేసుకోండి. నీళ్ళు బాగా మరిగించినవి వాడాలండి, లేకపోతే పచ్చడి నిల్వ ఉండదు. ఇవన్నీ కలిపి మెత్తగా మిక్సీ పట్టండి. ఇప్పుడు తాలింపుల్లోకి మనం మెజర్మెంట్కి యూజ్ చేసిన కప్పుతోనే 1.5 cup ఆయిల్ వేసుకోండి. నూనె బాగా వేడయ్యాక 3 స్పూన్స్ తాలింపు దినుసులు, దంచుకున్న 10 వెల్లుల్లి రెమ్మలు, 4 నుంచి 5 ఎండుమిర్చి, గుప్పిడి కరివేపాకు, కొంచెం ఇంగువ ఫ్లేవర్ కోసం వేసి వేయించండి. వేయించాక పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారాక మిక్సీ పట్టుకున్న కరివేపాకు ముద్దను వేసి కలపండి. ఇక్కడ మీరు సాల్ట్ టేస్ట్ చేసి ఏమైనా తగ్గితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతేనండి, కమ్మటి కరివేపాకు పచ్చడి రెడీ. ఏదైనా మూత గట్టిగా ఉండే జార్లో స్టోర్ చేసుకోండి. మినిమం 3 to 4 months ఉంటుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదా మీరు కూడా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.